హాయ్ అండి. నిన్న పని మీద కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చిందండి. ఇక ఎట్లాగో వెళ్ళాను కదా అని నా టైలరింగ్‌కు యూజ్ అయ్యే మెటీరియల్ కూడా తీసుకొచ్చుకున్నాను. అంటే ఏం లేదు, పాపని కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. పాపని హాస్పిటల్ తీసుకొచ్చి వెళ్ళాను. అలాగే ఈ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవి థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసే కండెలండి. మీకు అందరికీ తెలుసు కదా. నేను 12 నెంబర్‌వి తీసుకొచ్చుకున్నాను 2 కండెలు. ఇవి స్పేడ్ కంపెనీ బాక్సులండి. నేను ఎక్కువగా స్పేడ్ కంపెనీయే వాడతాను. అదొకటి యాక్షన్, అది ఉక్సులో బాక్స్ అండి. ఇవేమో తాన్లే పీసులండి. అంటే నేను డబ్బులు లేక కట్టలు కట్టలు తేలేదండి. అక్కడ వాళ్ళు హోల్సేల్ షాప్లో మిగిలిన వాళ్ళ అమ్మగా మిగిలిన క్లాతులు మీటర్లు, ఒక్కొక్కటి 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు ఇవి మిగిలిన పీసులను పక్కకు పెట్టారు. అవే నేను ధర కట్టుకొని తీసుకొచ్చానండి. ఎందుకంటే చాప్ ఎంతగా ఉంటుందో అంతే కాలు చాపుకోవాలి కదా. నా దగ్గర కూడా మనీ ఎక్కువగా లేవండి. ఎందుకు పాపకు హాస్పిటల్లో కొంచెం బాగానే ఖర్చు అయింది. ఇక మిగిలిన వాటిలోనే అడ్జస్ట్ చేసుకొని నేను ఇవైతే తీసుకొచ్చుకున్నానండి. ఇలా కొన్ని పీసులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఒక్కొక్కటి 2, 3 మీటర్లు, 4 మీటర్లు, ఒకటైతే 5 మీటర్లు ఉందండి. ఆ 5 మీటర్లు మొత్తం తీసుకున్నాను, పింక్ కలర్ది. ఇవి ఫాల్స్ అండి. ఈ ఫాల్స్ మాత్రం నేను ఎక్కువగా తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే మాకు ఇక్కడ పల్లెటూళ్ళల్లో వాళ్ళు లైనింగ్లు అనేటివి తీసుకొచ్చుకుంటారు. దాదాపు లైనింగ్లు అనేటివి తీసుకొచ్చుకుంటారు. నాకు లైనింగ్లు అనేటివి ఎక్కువగా సేల్ కావు. ఫాల్స్ అయితే ఎక్కువగా అవుతాయండి. అందుకే ఫాల్స్ అనేటివి నేను ఎక్కువగా 8 డజన్లు తీసుకొచ్చుకున్నాను. అండ్ లక్ష్మీ కంపెనీ తీసుకొచ్చుకుంటానండి ఫాల్స్ అనేటివి. ఇవేమో థ్రెడ్ పైపింగ్, అదే పైపింగ్ వేస్తాం కదా క్లాతులు, అలా సిల్వర్, గోల్డ్ 3 రకాలు తీసుకొచ్చుకున్నాను. సిల్వర్ తీసుకొచ్చుకున్నాను. ఇవి కాటన్ పీసులు అండి. అదే కలంకారీ ముక్కలు అంటారు కదా, అవి చూడంగానే ఎందుకో తీసుకోబుద్ధి అయింది. అది 10 పీసుల ఏమో తీసుకున్నానండి. ఇవి నేను ఎక్కువగా అమ్మనండి. కాకపోతే ఇవి ఒకసారి అయితే అమ్మి చూస్తా, లేకపోతే నేనే ఒక 2, 3 కుట్టుకుందామని ఉన్నదండి. అవి అందుకే ఒక 10 పీసులు అయితే తీసుకొచ్చుకున్నాను. శారీల మీదకి నాకు కలుస్తాయని నేను కూడా కుట్టుకోగా మిగిలినవి అమ్ముతానని తీసుకొచ్చుకున్నాను. ఇవేమో లైనింగ్ పీసులు, మీటర్ ముక్కలండి. ఇలా ఇవి 17 పీసులు తీసుకొచ్చుకున్నానండి. అంటే కట్ట తీసుకోలేదు, నేను ఏరుకున్నాను. పీస్ కలర్ ఏరుకున్నాను. మీటర్ ముక్కలండి. ఏదో ₹1 మిగులుతుందని ఆశనండి, అంతే.